పిల్లరా, నాకు ఎప్పుడు కూడా వాక్యానికి ముందు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఖచ్చితంగా ప్రస్తావించడానికి ఇష్టపడతాను. ఏమిటి అది అంటే, నీ ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడగలిగినట్లు మా మనోనేత్రాలు తెరవండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. 119వ కీర్తన 18వ వచనంలోని మాట అది. చాలా ఇష్టపడతాను, ఖచ్చితంగా నమ్ముతాను, ప్రార్థన చేస్తాను. నేను 119వ కీర్తన 18, 119th Psalm verse 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. హల్లెలూయా. బైబిల్ తెరిచి చదివినంత మాత్రాన అన్నీ అర్థం కావు. కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడడం అంటే ఈ కళ్ళతో చదువుతున్నాం అనుకుంటారేమో. కళ్ళు మూసిన ఎవరిని చదువుతారా అంటారేమో. కాదు కాదు, మనోనేత్రాలు తెరవబడాలి. ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి బైబిల్లో. మరీ ముఖ్యంగా మొన్నొకసారి మనం దేనికోసం ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుంది అనే అంశమును ధ్యానిస్తున్నప్పుడు పౌలు ప్రస్తావించిన మాట మనం చదివాము కదా, ఎఫెసీ పత్రికలో, మీ మనోనేత్రములు వెలిగింపబడి అంటాడు. మనోనేత్రాలు వెలిగింపబడితే ప్రభు మనలను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన మనకు అనుగ్రహించబోతున్న స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన చూపుచున్న అపరిమితమైన తన శక్తి ఎట్టిదో తెలుసుకొనుటకును, తండ్రిని మరి ముఖ్యముగా తెలుసుకొనుటకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మనకు అనుగ్రహించబడాలని నేను మీ మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు. బైబిల్ తెరిస్తే లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి అర్థం చేసుకున్నంత ఈజీగా పరలోక సంబంధమైనవి అర్థం కావు. దానికి మనోనేత్రాలు తెరవబడాలి. బైబిల్ చాలామందికి రెండు రకాలుగా అర్థం అవుతుంది. ఎందుకు అంటే, రెండు రకాలైన ఆత్మలు క్రియేట్ చేస్తున్నాయి. 2 types of spirits, they teach the word of God among the church. సంఘాలలో, క్రైస్తవుల మధ్యలో ఎలాగైతే రెండు రకాలైన క్రైస్తవులు ఉన్నారో, దానికి మెయిన్ కారణం రెండు రకాలైన ఆత్మలు కూడా ఉన్నాయి. ఒకటి లౌకిక ఆత్మ, రెండోది పరిశుద్ధాత్మ. ఈ విషయాలు ఇంతకుముందే మనం ధ్యానం చేసాం, కానీ ముందుకెళ్ళే ముందు ఒక్కసారి టచ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. 1 Corinthians chapter 2 verse 9 నుండి, ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. నోట్ దిస్ పాయింట్. నిన్న ఒక మాట మనం చదువుకున్నాం, చూసారా? ప్రభు తన సంఘమును ప్రేమించి అనే మాటను చదివాం. ఎవరిని ప్రేమించాడు? ఎవరంటే దేవునికి ఎక్కువ పట్టింపు? వాట్ ఈజ్ గాడ్స్ కన్సర్న్, ప్రయారిటీ, ప్రాధాన్యత దేనికి భూమి మీద? సంఘమును ప్రేమించాడు ఆయన. ఓకే, తర్వాత ఇక్కడే మనం చదువుతున్నాం, దేవుడు అంట
ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. గోచరము కాలేదు అంటే అర్థం కాలేదు. అవి 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 వాటిని ఐడియా చేయలేకపోయాడని అర్థం. వాట్ ఆర్ దోస్? ఏంటవి? అలాగా అట్ట కూడా ఉంటుందా? అవి మాకు అర్థం కాలేదండి. అర్థం కావని అర్థం. గోచరం కాలేదు అంటే వాళ్ళని దాన్ని చూసినా దాన్ని గమనించినా కొంచెం అర్థం కాదు మనుషులకి. అలాంటివి దేవుడు సిద్ధపరిచాడంట. క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరి కోసం సిద్ధపరిచాడు? అందరి కోసమా? దేవుడు తనను ప్రేమించు వారందరి కొరకు. ప్రభు తన సంఘమును ప్రేమించాడు. అలాగే ప్రభు తాను సిద్ధపరిచినవి ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ఆయనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచాడు. ఓకే, సరే. ఏమంటే కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మరి మనం చెప్పగలమా వాటిని? ఏదైతే మనుషులు చూడలేదో, ఏది అసలు వినలేదో, ఏది అసలు చెప్పినా అర్థం కాదో అలాంటివి మనం ఎలా చెప్పగలం? మనుషులకి చెప్పొచ్చా? చెప్పలేమా? చెప్పగలము. ఎలాగా అంటే 10వ వచనం, మనకైతే ఏది మనుషుల కంటికి కనబడలేదో, ఏది చెవులకి వినబడలేదో, ఏది హృదయమునకు గోచరం కాలేదో అవి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇది పాయింట్. పరిశుద్ధాత్మ కావాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు. అంటే నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళైతే దేవుడి నుంచి మనకు దొరకబోతున్న విషయాలు కొంచెం వేరేగానే అర్థం అవుతుంది అని అర్థం. సరే, కంటిన్యూ చేస్తున్నా. అన్నీ మనకి ఇప్పుడు 12వ వచనం చదువుతాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, హలో నోట్ దిస్ పాయింట్. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నోట్ దిస్ పాయింట్. అసలు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, మనల్ని దేని కొరకు పిలిచాడు, మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఏవేవి మన కొరకు ఏర్పరచుకున్నాడో ఇవన్నీ మనకు అర్థం కావాలంటే బైబిల్ని లౌకికాత్మతో చదివితే అర్థం కాదు. అవి మనం తెలుసుకొనుటకై దేవుని నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉండాలి. ఉదాహరణకి ఇందాక అక్కడ ఏం రాస్తుంది? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదంట. మీకు బంగారం దొరికింది అనుకోండి, మీరు ఏమంటారు జనరల్గా? దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు కారు కొనుక్కున్నాం, జనరల్గా ఏమంటాం? ప్రభు దేవుడు ఇచ్చాడండి. స్తోత్రం, తప్పేం కాదు. కానీ కారు ఏమో కంటికి కనబడుతుంది కదా, బంగారం కనబడుతుంది, ఉద్యోగం కనబడుతుంది, ఇళ్ళు కనబడుతుంది. కానీ బైబిల్ ఏమంటుంది? అసలు ఇస్తానన్నవి ఇవి కాదని అర్థం. అవి కనబడలేదు మీకు. కనబడిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి ఒకసారి? కనబడని, ఇంతవరకు మీరు చూడని ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నెంబర్ 1 ఉంది మీ దగ్గర, కానీ చూడలేదు, ఎవరు చూడలేరు కూడా. నంబర్ 1 రక్షణ. అది ఎవరికి కనబడదు. అది ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, నాట్ టు బి షోన్. అది కనిపించేది కాదు, అనుభవించేదే. విశ్వాసాన్ని దేంతో పోల్చాడు బైబిల్లో? బంగారం. మీరు మెడలో వేసుకున్న బంగారం కనపడుతుంది, కానీ గుండెలో ఉన్న బంగారం కనబడదు. అది దేవుని వరము. హలో, ఇందులో ఏది ప్రాముఖ్యమైనది? దృశ్యమైనదా, అదృశ్యమైనదా? ఏది లాస్టింగ్ ఉండేది? ఏది మనల్ని నిత్యత్వానికి సిద్ధపరిచేది? ఏది మన కూడా వచ్చేది? దృశ్యమైనవా, అదృశ్యమైనవా?
వెండి బంగారంలో ఓకే, దేవుడు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగాళా ఇచ్చాడు, ఓకే, ప్రైజ్ ది లార్డ్. కానీ వీటిని హైలైట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి అన్యజనుల దగ్గర కూడా ఉన్నాయి. అన్యజనుల దగ్గర ఏవి లేవో అది చెప్పడమే సాక్ష్యం. ప్రియులారా, యేసు వలన మేము ఇది పొందితిమి, మీ దగ్గర ఉందా అని చెప్పగలిగితే వాళ్ళు గాబరా పడి రావాలి యేసయ్య దగ్గరికి. సాక్ష్యం అంటే ఏంటి? 24 గంటలు పొలోమని చెప్పేస్తున్నారు సాక్ష్యాలు. మరి చెప్పకండి. మరి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఇవి దొరుకుతాయంటే అది లౌకికాత్మే తప్ప ఇంకేం వేరేది ఏం కాదు. అది దేవుని వలన మనకు దయచేయబడినవి. చదువుతున్నాను, గమనించండి మరొకసారి 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. గమనించండి 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఏమర్థమైంది ఈ పదం? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలు, నంబర్ 1. దానికి కంపారిజన్లో ఆత్మ నేర్పు మాటలు. మనుష్య జ్ఞానం అంటే ఏంటి? మీరు చదువుకునే ఎడ్యుకేషన్, సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీ, ఓకే, ఇవి మనుష్య జ్ఞానం. ఇది మీ జనరల్ స్టడీస్ అనమాట, ఎడ్యుకేషన్ అనమాట. యు ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా బైబిల్ చదవలేదు. హిందువులు చదవలేదా బైబిల్? హిందూ పండితులు చాలా మంది చదివారు. ఆ ముస్లిం నాయకుడు ఒకడు ఉన్నాడు, జాకీర్ నాయక్, ఓకే, ఆయన బైబిల్ చదివి తెగ తర్కిస్తాడు, ఎంత వాదిస్తాడు, బుర్ర పాడైపోతుంది. అతను వాదన వింటే బైబిల్ వదిలేసి ఖురాన్ పట్టుకుంటారు. అంత జాగ్రత్తగా లాజికల్గా మాట్లాడతాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఖచ్చితంగా దేవుని ఆత్మ అయితే నేర్పలేదు అతనికి, ఖచ్చితంగా లౌకిక ఆత్మే, భ్రమపరిచే ఆత్మ, అబద్ధ క్రీస్తు ఆత్మ. యేసుక్రీస్తుని వ్యతిరేకించడానికి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి, అసలు యేసే లేడు అని చెప్పడానికి, అసలు యేసు ప్రభువుని విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మన బైబిలే వాడతాడు. ఇది భయంకరమైన మ్యాటర్. అది మనమే వేదాలలో క్రీస్తు ఉన్నాడని వాళ్ళ వేదాలు పట్టుకుని అందులో క్రీస్తు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే, మన బైబిల్లో పట్టుకుని యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేటోళ్ళు బయలుదేరారంటే ఏంటన్నట్టు. చూడండి ఒకసారి, మీరు ఆలోచించుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే బాగా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు, ఇప్పుడు నేను తెలుగు బైబిల్ పట్టుకున్నాను, తెలుగు తెలిసినోడు తెలుగు బైబిల్ చదవలేడా? కానీ ఆ మాత్రం అర్థం కాదా? గ్రాంధిక పండితులు ఉన్నారు, సాహిత్యం, లిటరేచర్, తెలుగు లిటరేచర్ పాండిత్యం కలిగిన వాళ్ళు బైబిల్ భాషను అర్థం చేసుకున్నారు, ఈజీగా అర్థం చేసుకుంటారు. కానీ చదివిన వాళ్ళందరికీ యేసే దేవుడు అనే నమ్మకం కుదురుతుంది అనుకుంటున్నారా మీరు? లేదు. వాళ్ళకి చదివి ఏమర్థమైంది? అలాగే చాలామంది క్రైస్తవులకి బైబిల్ చదివితే అలాగే అర్థమవుతుంది. అదే పౌలు అంటాడు, మనుష్యులు నేర్పు మాటలతో కాక ఆత్మ నేర్పు మాటలతోనే చెప్పుతున్నాము, బోధిస్తున్నాము. ఎందుకు? మనుషుల లౌకికమైన, లోక సంబంధమైన, సైంటిఫిక్గా, హిస్టారికల్గా, సోషల్గా, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, ఏమంటే జనరల్గానే రిలీజియస్ స్టడీస్ లేవా? రిలీజియస్టిక్ స్టడీస్ ఆఫ్ రిలీజియన్ ఉంది. స్టడీస్ ఆఫ్ రిలీజియన్ ఆ కోర్స్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ యొక్క గ్రంథాలు చదివి ఉంటారు వాళ్ళు. అలాంటి స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళు వేదాలు చదివి ఉంటారు, ఉపనిషత్తులు చదివి ఉంటారు, ఖురాన్ చదివి ఉంటారు, బైబిల్ చదివి ఉంటారు, ఆ సిక్కుల గురు గ్రంథ్ చదివి ఉంటారు. ఇంకేంటిది ఆయన ఎవరు? జోరోస్ట్రనిజం, ఇరానియన్ జోరోస్టర్, ఆయన బుక్ పేరంటే నాకు గుర్తులేదు. ఫిలాసఫీ చదువు ఉంటారు,
నార్మల్గానే ప్రపంచంలో రిలీజియస్ లాగే చదువుతారు. రిలీజియన్ స్టడీస్ ఇది. క్రిస్టియన్స్ ఇవి నమ్ముతారు. క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని అసలు దేవుడు అనడానికి కారణం ఏంటో వాళ్ళు చెప్పగలుగుతారు, ఈజీగా చెప్పగలుగుతారు. మీరు చెప్పేది ఏంటి? వాళ్ళే చెప్తారు. క్రిస్టియన్స్ లెక్క ప్రకారంగా జీసస్ క్రైస్ట్ చనిపోయి లేవడం వలన ఆయన దేవుడని నమ్ముతున్నారు వాళ్ళు. తెలుసు వాళ్ళకి. ఎన్ని మిరకల్స్ జరిగినా దే క్లెయిమ్ దట్ జీసస్ ఇస్ గాడ్. దే క్లెయిమ్ అంటారు. వాళ్ళు అంటారు. వాళ్ళు అలా అనడానికి రీజన్ ఏంటో చెప్తారు. అలాగే వేదాలు, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు, హిందూ ఫిలాసఫీ ప్రకారంగా, హిందూ రిలీజియన్ ప్రకారంగా అన్ని దేవతలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి వాళ్ళకి తెలుసు. మనుష్యులు నేర్పు మాటలతో అంటే ఇదే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో. బైబిల్ స్టడీయింగ్ బైబిల్ అకార్డింగ్ టు ద హ్యూమన్ నాలెడ్జ్. పౌలు అన్నాడు, అలాగా కాదు, మేము అలా ధ్యానించలేదు, బోధించట్లేదు. ఎలా బోధిస్తున్నాము? ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే బోధించుచున్నాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నవన్నీ ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులు. చెప్పండి ఏంటిది? స్పిరిచువల్ థింగ్స్. బైబిల్లో బంగారం ఉందనుకోండి, లౌకికంగా ఆలోచిస్తే బంగారమే, ఆత్మీయంగా ఆలోచిస్తే ఇందాక అన్నాను చూసారా, బైబిల్ని విశ్వాసం, బంగారాన్ని దేంతో పోల్చాడు? బైబిల్లో విశ్వాసంతో పోల్చాడు. ఫెయిత్. లౌకికంగా మనం చదివితే బంగారమే కనపడుతుంది, ఆత్మీయంగా చదివితే విశ్వాసం అని అర్థం అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, బంగారానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. బేసిక్ మినిమం చెప్పుకోవాలంటే ఫెయిత్ అని అర్థం, విశ్వాసము. మనుషుల నేర్పు మాటలతో చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని, ఆత్మ నేర్పే మాటలతో చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని. కింద చదువుతున్నా 14th verse. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైనది అన్న, లోక సంబంధమైనది అన్న, లౌకికమైనది అన్న, శరీర సంబంధమైనది అన్న అంత సేమే. వీటికి భిన్నమైనదే ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంగతులను ఎవరు గ్రహించలేడంట? ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి గ్రహించలేడు. లోక సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించలేడు. యోసేపు కళ అండి, చాలా మంది దర్శనాలు కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యోసేపు కళ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సూర్య చంద్ర నక్షత్రములు అతనికి నమస్కారం చేసినవి అని అన్నాడు. కళ నెరవేరిందా లేదా? మరి సూర్యుడు వచ్చి ఏది, మరి సూర్యుడు వచ్చి దండం పెట్టలేదు ఆయనకి? లౌకికంగా ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది అంటే, యోసేపు కళ నెరవేరలేదే. ఇప్పుడు మనమేమంటాం, అలాగేంటి, దాని మీనింగ్ వేరు. ఐగుప్తులో ఆయన అన్నదమ్ములు అందరూ కలిసి ఆయనకి దండం పెట్టుకొని దాని గురించి దేవుడు అలా చూపించాడు అంటాం. లౌకికమైన వ్యక్తులు ఏమంటారు? అలా కాదు, సూర్య చంద్ర నక్షత్రాలు దండం పెట్టారంటే అయ్యే జరగాలి అంటారు వాళ్ళు. పాయింట్ అర్థమైందా మీకు? వాళ్ళు అన్నారా అంటారు. సరే, యోసేపు పన, అన్నదమ్ముల పన, గడ్డి ధాన్యపు పన కట్ట, అవన్నీ యోసేపు పన నిలబడింది, అన్ని రౌండప్ చేసాయి, అన్ని బోర్ల పడ్డాయి, సాష్టాంగ నమస్కారం చేశాయి. ఈ కళ నెరవేరిందా? మన లెక్కలో నెరవేరింది. లౌకికాత్మ ప్రకారంగా మనం దాన్ని అర్థం చేసుకుంటే లేదండి, అప్పటి నుంచి యోసేపు చెప్పినప్పటి నుంచి పొలం వైపే చూస్తున్నానండి. ఏది అసలు, ఏది అక్కడ ఎక్కడ కట్టలు అక్కడే ఉన్నాయి,
అది అలాగే ఉన్నాయి, అది అలాగే ఉన్నాయి, అది అలాగే ఉన్నాయి అంటే ఇక్కడ పొలంలో చూస్తే ఏమొస్తుంది నీకు? ఈ దర్శనమును ఆత్మ సంబంధమైన వాటితో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో అర్థం చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఈ దర్శనము ఐగుప్తులో నెరవేరింది. అలాగే బైబిల్లో అనేకమైన వచనాలు, పదాలని ఆత్మ సంబంధమైన రీతిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అక్షరము చంపును, ఆత్మయే జీవింపచేయును. ఆత్మ సంబంధమైనది, మహిమ గలది, మహిమకు సంబంధించిందే క్రక్స్ అన్నమాట. ఏమంటారు దాన్ని? సాలిడ్, జెన్యున్, ఒరిజినల్. యాక్చువల్లీ విషయం అంతా మహిమకు సంబంధించిందే. వాగ్దానాలు కూడా అంతే. వాగ్దానాలన్నింటినీ మనం లౌకికంగా, శరీరంగా తీసుకుంటే మనం ధనవంతులం అయిపోతామేమో అనే అనిపిస్తుంటది. కానీ క్రైస్తవులు చాలా మంది పేదోళ్లే, వాళ్ళు ధనవంతులు ఏం అవ్వట్లేదుగా. దేవుడు మీ అవసరాలే తీరుస్తారన్నాడు తప్ప మిమ్మల్ని ధనవంతులుగా చేసేస్తారని ఎక్కడ అనలేదే. ఎలియాజరు వెళ్ళి ఆ రిబ్కా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినట్టు, నా యజమానుని తండ్రి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించి అతడు బహు ఐశ్వర్యవంతుడు అని చెప్పాడంట. ఆ మాట పట్టుకొని దేవుడు మిమ్మల్ని కూడా, అబ్రహామును దీవించాడంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఎందుకనగా బైబిల్ చెప్తుంది, అబ్రహాం యొక్క ఆశీర్వాద వచనము విశ్వాసం బట్టి మీకును మాకును సంభవిస్తుంది అనే మాటను మనం, అబ్రహాము ఐశ్వర్యమును మనం పోల్చుకుంటే ఎలాగా మనం కూడా కోటీశ్వరులం అయిపోతాం, అంబానీలం అయిపోతామనా? స్వస్థత గురించి కానీ, ఆరోగ్యము గురించి కానీ మనం మాట్లాడినప్పుడు మరి ఏది క్రైస్తవులో ఎక్కువ శాతం అందరూ రోగులేనా? సేవకులతో సహా, స్వస్థత వరం కలిగిన సేవకులతో సహా రోగులే. మరి అనారోగ్యం రాకూడదు కదా. లౌకికంగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ సఫర్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ పౌలుకే నానా రకాల రోగాలు ఉండేవి శరీరంలో. కళ్ళ జబ్బు ఉండేది, ఒళ్ళంత దెబ్బలు తిన్న ఉన్నాడు కాబట్టి ఎక్కడెక్కడ బోన్స్ జాయింట్స్ అన్ని డిస్లోకేట్ అయిపోయి ఉన్నాయో పౌలుకు కూడా తెలియదు, అంత సఫర్ అయ్యాడు. మరి ఇక్కడే పొరపాటు పడ్డాడు బాప్తిస్మా ఇచ్చి యోహాను. వాక్యాన్ని లౌకికంగా తీసుకొని తప్పిపోయాడు. జైల్లో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? అరే, చెరలోనున్న వానికి విడుదల అని చెప్పి నా చేత ప్రకటించిన వాడు, నేను చెరలో ఉంటే ఆయన రాడేంటి చూడడానికి? కనీసం బెయిల్ ఇప్పించి బయటికి రప్పించాలి కదా, ఇంత పరిచయం చేశాను నేను అనుకొని ఫీల్ అయిపోతుంటే యేసు ప్రభు ఏం కబురు పెట్టాడు? గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, మృతులు లేస్తున్నారు, చెరలోనున్న వాళ్ళు విడిపింపబడుట అంటే దయ్యపు శక్తుల బంధకాల్లో ఉన్న వాళ్ళు నేను విడిపిస్తున్నాను. ఇక్కడ ఇవి నెరవేరుతున్నాయి. ఆ వాక్యం ఇలా నెరవేరుతుంది, నువ్వు అనుకున్నట్టు నెరవేరట్లేదని అతనికి వెళ్ళి చెప్పుడి అన్నాడు. ఎంతమంది వాక్యాన్ని, బైబిల్ని లౌకిక అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ ఏం ప్రకటిస్తున్నారంటే ప్రపంచం అంతా నార్మల్ అవుతుంది అని ప్రకటిస్తున్నారు. కొన్ని వాక్యాల వాగ్దానాలు చూపించి. యెషయా గ్రంథంలో, మీకా గ్రంథంలో ఒక మాట ఉంది, అంత్య దినములో యెహోవా మందిర పర్వతములన్నిటికంటే ఉన్నతంగా ఉంటది, ప్రవాహము వలె జనులు దానిలోకి వస్తారు అనే మాట ఉందండి. చదువుదాం ఒక మాట. మన క్వశ్చన్ ఆన్సర్స్లో ఎవరో ఒకసారి అడిగారు, దాని గురించి ఆల్రెడీ చెప్పాను, మరలా గుర్తొచ్చింది సడన్గా. మీకా గ్రంథం చూద్దాం. మనం యెషయా గ్రంథంలో ఆల్రెడీ చదివాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఐజయా 2:1 నుంచి ఉంటుంది. కానీ మనం ఈ మీకా గ్రంథం చూద్దాం. 764వ పేజీ.
65వ పేజ్, మీకా 4:1. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఓకే, కంటిన్యూ చేద్దాం 2వ వచనం కూడా. కాబట్టి ఆ కాలమున, ఏ కాలం? మందిరం ఎత్తబడిన కాలం. ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. గమనించండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వాక్యం నెరవేరితే కానీ యేసుప్రభు రాడు. అంటే దాని లెక్క ప్రకారం ఏంటి? యెహోవా మందిర పర్వతం అంటే ఏంటి? యెరూషలేం దేవాలయం. ఆల్రెడీ దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనరల్గా అపోస్తుల ఉపదేశాన్ని నమ్ముకున్న వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు మందిరం కట్టేది ఎవరు? యేసయ్యనా? అబద్ధ క్రీస్తు ఆ మందిరాన్ని కట్టి అబద్ధ క్రీస్తు తెలిపి దాంట్లో కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడు. మరి ఈ వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? ఈ వాక్యం అబద్ధ క్రీస్తు కట్టే మందిరాన్ని గురించి ఈ వాక్యాన్ని మనం పోలిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని, ఈ దీవెనకరమైన వాక్యాన్ని అబద్ధ క్రీస్తు కట్టే మందిరంతో మనం పోల్చి, అదిగో వాక్యం నెరవేరింది, ఆ మందిరం కట్టబడాలి, జనులందరూ అందులోకి రావాలి, అప్పుడు యూదులందరూ అక్కడలోకి రావాలి. అరే, యూదులకి రక్షణే లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి అబద్ధ క్రీస్తుని నమ్ముకుంటారు. మా మెస్సయ్య వచ్చేసాడు అనుకుంటారు. అతను వచ్చి ఈ మందిరాన్ని కడతాడు. మందిరం కట్టిన తర్వాత వెళ్ళిపోయి అందులోనే కూర్చొని ఒక నాశనకరమైన హేయ వస్తువును అక్కడ నిలబెట్టే వరకు వాళ్ళకి బుద్ధి రాదు. యేసు ప్రభువే ఒక మందిరం కట్టేదైతే మరి సంఘం ఎందుకు కట్టాడండి? అప్పుడే ఆయన మందిరం కూలిపోతుందని చెప్పాడు. ఆయనే చెప్పాడు ఈ మాట. ఎందుకు కూలిపోతుంది మందిరం? యెరూషలేం మందిరం ఇటుకలతో రాళ్లతో కట్టిన మందిరంతో నాకు పని లేదు అన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంను కడుతున్నాను అన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు. మరి ఆ లెక్కన ఇది కనుక నిజంగా నెరవేరేది అయితే యెరూషలేము దేవాలయం కట్టబడితే అక్కడికి జనం రావాలి. మీ చర్చ్ మా చర్చ్ మేమెందుకు కట్టాలి? మీరు చర్చి కట్టండి, మీకు జనం ప్రవాహం వల్ల ఇస్తారని ఏమని అన్నాడు దేవుడు? అలాగైతే అలాగే అనలా. మీ చర్చ్ గురించి, మీ చర్చ్ బిల్డింగ్ గురించి, నా చర్చ్ బిల్డింగ్ గురించి అయితే అనలేదమ్మా. దీన్ని ఆత్మీయంగా తీసుకుంటే ఒకటే దీని నెరవేర్పు. ఆత్మ సంబంధమైన మందిరము, సంఘము. దేవునికి స్తోత్రం. దీన్ని అక్షరాల తీసుకుంటే 1000 ఏళ్ల పరిపాలన. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలిగి 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. సో ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనోనేత్రాలు తెరవబడి బైబిల్లో ఉన్న సంగతులు మనకు అర్థం కావాలంటే నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసాడు అక్కడ కీర్తనకారుడు. ఇంకో వచనం కూడా చూపించి నేను ఈ సీక్వెన్స్లోకి వెళ్తాను. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. అదే లౌకికాత్మ గురించి మరలా మాట్లాడుతున్నాను నేను. కొన్ని ప్రవచనాలు లౌకికంగా తీసేసుకోవడం వలన ఇండియా క్రిస్టియన్ కంట్రీ అయిపోతుంది అనుకుంటున్నాం. దేవుని రాజ్యం అంటే అదే. దేశాలు క్రైస్తవులుగా మారిపోతాయి అనుకుంటున్నాం. ఎలాగ ముస్లిం దేశాలు ఉన్నాయో, ఎలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని తన్నేది దాని గురించే. ఎందుకు? దేశాలని క్రిస్టియన్ కంట్రీగా మార్చేస్తారు. మీరు అన్నే తన్నుతున్నారు. ఇక్కడ ఇండియా క్రిస్టియన్ కంట్రీ అవడం కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం కంటికి కనబడదు. ఆయా దేశాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరు, అందరూ కాదు, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ దేవుని రాజ్యంలో ఉండరు. తెలుగు మాట్లాడే భాష వారిలో నుండి కొంతమందిని, లో నుండి, ఆ మాటలు నోట్ చేసుకోండి, వారిలో నుండి ప్రతి జనము నుండి
ప్రతి వంశము నుండి అంటే ఏంటి? ఫ్రామ్ టంగ్స్, ఫ్రామ్ ట్రైబ్స్, ఫ్రామ్ లాంగ్వేజెస్, ఫ్రామ్ డైనస్టీ. ప్రతి వంశము నుండి, ప్రతి జనము నుండి, ప్రతి జాతి నుండి. ఎందుకు? ఆ జాతి అంతా రప్పించుకోవచ్చు కదా దేవుడు. లేదు, నుండే. అదే ఏర్పాటు అండి, అందరూ కాదు. ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళనే రప్పించుకుంటాడు. తక్కువ మంది కావచ్చు వాళ్ళు, ఎక్కువ మంది కావచ్చు, వీ డోంట్ నో. అందరికీ సువార్త ప్రకటించమన్నాడు. 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనందరికీ తెలుసు, 4వ వచనం. 4:4 2 Corinthians. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. చాలా లాంగ్ అయిపోయింది కదా. ఏంటంట? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అనే దానికి ఇంగ్లీష్లో చదివితే మీకు అర్థం అవుతుంది. ఏంటది? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, లేకపోతే స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇంకొక మాటలో వరల్డ్లీ స్పిరిట్, మరలా లౌకికాత్మ. లౌకికాత్మతో మనం బైబిల్ చదివామనుకోండి, మహిమకు సంబంధించినవి మనకు కనబడకుండా గుడ్డితనం వచ్చేస్తుంది. లోక సంబంధమైంది అర్థం అవుద్ది మనకి. స్వస్థత, ఆశీర్వాదాలు, ప్రపంచ శాంతి, సమాధానకర్తయగు అధిపత్యాన్ని ఆయనకి పేరు పెట్టబడును, ఆయన మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం అంటే ఏంటి? ఇండియా భారమా, అమెరికా భారం? యేసు ప్రభు ఏ రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు? నెబుకద్నెజర్ కలలో ఆ లోహములన్నీ ఏంటి? గోల్డ్, సిల్వర్, బ్రాస్, ఐరన్, క్లే. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి. ఇవన్నీ ఏంటి? లోకరాజ్యాలు. రాయి వచ్చి పడింది కాళ్ళ మీద. ఆ రాయి ఏంటి? దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏం చేశాడు అవి? ఆ రాయి వచ్చి ఏం చేసింది? దానిని తుత్తునీయులుగా పగలగొట్టేసి గాలికి ఎగరగా పొడంతా ఎగిరిపోయేలా చేసింది. దేవుని కన్సర్న్ ఏంటి? ఈ రాయే. ఆ తర్వాత ఈ భూలోక రాజ్యాలన్నీ పొడి పొడి అయిపోయి ఎగిరిపోయిన తర్వాత మిగిలిన రాయి భూతలమంతా, సర్వభూతలమంత మహాపర్వతమాయను. 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. ఈ లోకంలో వేరే రాజు ఉండడు ఆ టైంలో. తన రాజ్యాన్ని విస్తరించటానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎలా జరగాలి? ఆత్మ సంబంధంగా జరగాలి. ఇజ్రాయెల్ కంట్రీని దేవుడే మార్చేసుకోలేదు. యూదులందరినీ కూడా మార్చుకోవటం లేదండి. మీరు ఆ 7వ అధ్యాయం చూస్తేనే షాక్ అవ్వాలి. నిన్న చదివాం మనం. 80 లక్షల మంది ఉన్న యూదులు 1,44,000 మందినే మాత్రమే ముద్రించుకోవడం ఏంటి? రైట్. మనోనేత్రాలు తెరబడి ఆత్మీయ నేత్రాలతో బైబిల్ చదివితే ఏది ఇక లోక సంబంధంగా అర్థం కాదు, ఆత్మ సంబంధంగానే అర్థం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాం. 1 కొరింథీ 12వ అధ్యాయం. (23వ వచనం) చదువుదాం. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనంలో క్రీస్తు శరీరం యొక్క అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. సంఘం ఎలాగుంటుంది,
సంఘంలో ఉన్న చర్చ్లో మెంబర్స్ ఎలాంటి వాళ్ళో అది చెప్పటానికి ఒక ఎగ్జాంపుల్గా దేంతో కంపేర్ చేస్తాడంటే హ్యూమన్ బాడీతో కంపేర్ చేసి ఒక్కొక్క అవయవానికి ఉన్న వాల్యూ ఏంటి, ఒక్కొక్క అవయవానికి ఉన్న వాల్యూ లేనిదేంటి, ఏది బాగా కనపడుతుంది, ఏది బాగా కనబడదు, ఏది స్ట్రాంగ్ ఏది వీకో చెప్తూ ఒక మాట అన్నాడు 23rd వర్స్లో 12:23. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములకు మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఓకే, ఈ 23 వచనం చూడండి, ఆ లాస్ట్ లైన్. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును అంటే ఏంటి? చాలా మంది అందవికారంగా ఉంటారా? ఎంత అందంగా ఉందనుకుంటారు, కానీ ఆ ముక్కు రాంగ్ ఉంటుంది, కన్ను ఒకటి బయటకు వచ్చేసి ఉంటుంది, లేకపోతే ఇదైపోయి చెవి వంకర అయిపోయి ఉంటుంది, మూత గ్రహణం మురువలు ఉంటారు చూస్తారు, మూతోటి ఇదిగా ఉంటుంది, పళ్ళు ఇలాగ ఎత్తుగా ఉంటాయి. కొంతమంది చాలా వికృతంగా ఉంటారు. ఇప్పుడు ఈ మాటను పట్టుకుంటే అనాలి చెప్పండి ఒకసారి? సుందరములు కానీ మీ అవయములకు దేవుడు మంచి సౌందర్యం ఇస్తానన్నాడు, ప్రార్థన చేయండి అంటే అవుద్దా చెప్పండి ఒకసారి? మీరు అందంగా తయారవుతారు, దేవుడు రాశాడు ఇక్కడ. దేవుని మహాకృపను బట్టి ఈ మాటను పట్టుకుని ఎవరు అలాగ అనలేదు, నేనైతే వినలేదు. దేవుని స్తోత్రం, బాబోయ్ చచ్చిపోతాం లేకపోతే. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఇక్కడ ప్రార్థన చేయి, నీకు రాలేదా, ఇంకా మొహం అందరం రాలేదా, అయితే నీకు విశ్వాసం లేదు అనేవచ్చు. పెద్ద విషయం ఉంది అందులో. వామ్మో, కొంతమంది పోలియో వాళ్ళు ఉన్నారు, కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చూడ్డానికి అందవికారంగా ఉంటారు. ఇలాగుందా? లేదు, బైబిల్ చెప్తుంది ప్రతి అవయవమునకు సౌందర్యము కలుగును అన్నాడు. ప్రార్థన చేయి, ఈ వాగ్దానం ఎత్తిపట్టు అంటే చచ్చిపోమా? లిటరల్గా ఈ మాట మనకు ఎలాగ అర్థం అవుతుందంటే, ఇప్పుడు ఎంతమంది అయితే అందవికారంగా ఉన్నారో వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వారైతే, రాకళ్ళు ఎత్తబడే వారైతే వాళ్ళకి మంచి మహిమగల శరీరం ఇస్తారు. వాళ్ళను మీరు 1000 ఏళ్ల పరిపాలన చూస్తే మీరు గుర్తుపట్టలేరు తెలుసా? ఎక్కువైన సౌందర్యంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరు అందంగా ఉన్నారో చూడండి అన్నమాట. 24 సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు అందంగా ఉన్నారో అదే మహిమలో వాళ్ళు కూడా అలాగే కనపడతారు. కానీ ఇంతకుముందు ఎవరైతే అందవికారంగా ఉండేవారో పాపం, నేను కూడా బాగుండేది, నేను కూడా బాగుండేది. చాలా వేదన అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. చిన్నప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యి ఉంటుందో, ఏ కాలిపోయి ఉంటుందో, చెయ్యంత ఇలాగ ఉన్నవాళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు పాపం, ఆడపిల్లలు కూడా. అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంటారో పాపం, మనస్సాక్షిని చంపుకొని అలా బతుకుతుంటారు వాళ్ళు. కానీ ప్రభు చెప్పాడు, ఐ విల్ గివ్ యూ న్యూ బాడీ. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు మీరున్న అందం కంటే ఎక్కువగా అందంగా కనిపిస్తారు 1000 ఏళ్ల పరిపాలనలో. అలాంటి పిల్లలకి పాపం జనరల్గా పెళ్ళిళ్ళు కావు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, మూగ వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు మ్యారేజెస్ కావు కదా. డోంట్ నీడ్ టు వరీ, గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్. దేవునికి జీవితం అప్పగించే పెద్ద విషయమే ఉందనుకోండి. ఇలాంటి వాళ్ళు అందరూ చాలా ఘనంగా కనిపిస్తారండి 1000 ఏళ్ల పరిపాలనలో. ఎందుకు 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అసలు యేసు ప్రభు వచ్చి పరిపాలిస్తాడు అంతేనా? చాలా మ్యాటర్ ఉంది అక్కడ. ఎందుకు ఆ 1000 ఏళ్ళు మనకి? హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, ఈ మాటను లౌకికంగా తీసుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, అందంగా లేవు కాబట్టి ప్రభు నన్ను అందం చేయి, నాకు అందంగా చేయి అని చెప్పి మొత్తం మేకప్ వేసుకున్న ఈ మాటే చెప్పాలి. దేవుడే చెప్పాడు, అందంగా లేకపోతే ఎక్కువైన సౌందర్యం కలిగేలా చేసుకోమని చెప్పాడు అని చూపించవచ్చు ఈ వాక్యాన్ని. చచ్చిపోవచ్చు జాగ్రత్తగా. కాబట్టి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు నడిచింది ఇలాగా, ప్రతి మాట లౌకికంగా తీసుకుని నడిచేసాం. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రభువు ఉపమానాలు చెప్పేటప్పుడు కూడా
వీళ్ళందరూ ఎంతసేపు 24 గంటలు లోకం లోకం లోకమే అని అనుకుంటున్నారు. వీళ్ళకి పరలోకాన్ని ఎలా పరిచయం చేయాలి అని ఆలోచించి స్టార్ట్ చేశాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు యేసుప్రభు దగ్గర వాక్యం వినేటోళ్ళు? ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా? కూలీనాలు చేసుకునేటోళ్ళు ఉన్నారు పాపం, అమాయకులు. హల్లెలూయా. అందులో రైతులు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే పరలోకం గురించి చెప్తాను నేనండి అని. పరలోకమా? అది ఎట్టుంటది, అది ఎక్కడ ఉంటుంది అని అన్నాడు అప్పుడు. అలా కాదు నాన్న, పరలోకం ఎలాంటిదంటే, ఇదిగో నువ్వేం పని చేస్తావయ్యా? చేపలు పడతామండి. ఓకే, మంచిది. పరలోక రాజ్యము నీ వల లాంటిది అని చెప్పాడు. వావ్, అర్థమైందా? నువ్వు చేపలు పట్టేటప్పుడు నీకు మంచి చేపలే పడుతుంటాయా కదా అంటే, ఎక్కడండి? కప్పలు, పాములు, తేళ్ళు ఎన్ని పడతాయో. అవునా? అవి కూడా అమ్మేస్తారా దుకాణంలో పెట్టి? ఎక్కడండి? ఒడ్డుకు లాగి మొత్తం సైడ్ చేసి మొత్తం ఫిల్టర్ చేసి మంచి చేపలు మేము అమ్ముతుంటామండి. ఎవడు తింటాడు, ఎవడు కొంటాడు, ఎవడు డబ్బులు వేసుకుంటాడు దానికంటే? పరలోక రాజ్యం అంతే అన్నాడు. చాలా మంది అందులో ఉన్నట్టు కనపడతారు, కానీ యుగాంతమందు దేవదూతలు వచ్చి మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తారు అని చెప్పాడు అక్కడ గురించి. ఎంత బాగుంది, ఎంత స్వీట్గా ఉంది. ఇప్పుడు వాడు గనక ఈ మాట ఆత్మీయంగా అర్థం చేసుకోకుండా లౌకికంగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, వాడు అర్జెంటుగా నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఆ వలను తీసుకెళ్ళిపోయి ₹1,00,000 అమ్ముతున్నాను ఇవాళ అంటాడు. మరి 1,00,000 ఏంట్రా, వల 2,000 కదా. ఏది లేదు, యేసు ప్రభు చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు? నా వల పరలోకం అంట. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాడే పరలోకం వెళ్తాడు అన్నాడే అనుకోండి, చచ్చిపో. యేసు ప్రభు అంటాడు, నీకు అలాగ అర్థమైందా? ఉపమానం చెబుతామన్న డేంజర్ అయిపోయింది ఇక్కడ. రైతులు చూసి పరలోక రాజ్యము నీ పొలం లాంటిది అన్నాడు అనుకోండి, వాడిపై పరలోక రాజ్యం అనే పొలంలో పండిన బియ్యం ఇది కేజీ 10,000 అంటాడు. వాంబో దేవుడా, పరలోకం ఏంట? నీ పొలం పరలోకం ఏమో యేసు చెప్పాడు, నాకు రాత్రి దర్శనం ఇచ్చి చెప్పాడు. నీకు అలాగ అర్థమైందా? దేవుడా, ఆత్మ నేర్పు మాటలతోనే, ఆత్మ నేర్పే సంగతులతోనే బైబిల్ని అర్థం చేసుకోవాలి బ్రదర్ సిస్టర్. వెండి బంగారాలు, స్వస్థతలు, ఆరోగ్యాలు, ఆస్తులు, ఇళ్ళు, కార్లు, బంగళాలు అవసరమా? ప్రార్థన చేయండి, దేవుడు ఇవ్వచ్చు, ఇస్తాడు. ఇవ్వలేదా? గింజుకోవద్దు, తన్నుకోవద్దు, చిరాకు పడొద్దు, ఎవరికో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టవద్దు. ఇల్లండి ఇల్లు కావాలని ప్రార్థన చేయండి. అద్దింట్లో ఉంటే దేవుడు కట్టట్లేదు, అద్దె డబ్బులు ఇస్తలేడా? వీటి కొరకు కింద మీద పడి ప్రార్థనలు చేయడం చేసే దినాలు పోయాయండి. వదిలేయండి, మారండి కొంచెం. వీటి కోసం ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టుకునే దినాలు మానేయండి. ఇంకొక వాక్యం వింటున్నాను మధ్యాహ్నం, ఆ రిక్వెస్ట్ అంతా ఆ కామెంట్ సెక్షన్లో అంతా ఏంటి అంటే, జాబు, ఫైనాన్షియల్ ప్రాబ్లము, జాబు, మంచి జాబ్ రావాలి, మా అప్పులన్నీ తీరాలి, డబ్బులు. కష్టాలు లేవా కానీ ఉన్నాయి. ప్రభువా ఈ స్థితి నుంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేయడం తప్పు కాదులేండి, విడిపిస్తాడు. అప్పులు చేసుకోకుండా చూసుకోండి ఫస్ట్. ఓకే, మీ జీవితము దేవుని దృష్టికి న్యాయమైనదిగా, దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉంటే మీరే ప్రార్థన చేసి దాన్ని పొందుకోండి. ఎవరో పెద్ద ఆయన తల మీద చేసి ప్రార్థన చేసి, ఎవరో ఉపవాసం చేస్తే ప్రార్థన అయిపోద్ది, ఎవరికో కానీ పంపిస్తే వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఉపవాసం ఉన్నందుకు, ఆ ప్రార్థన చేసుకున్నందుకు, అరిసినందుకు ఒక ₹1,000 ₹2,000 ఫీజు కట్టేస్తే మీరు కానుక అనుకుంటున్నారా, ఫీజు అనుకుంటున్నారా? దాన్ని పని అయిపోద్ది అనుకోకండి, మీరే చెయ్యండి. ధనవంతులగుటకు ఆతృత పడద్దు అని అన్నాడు, ధనాపేక్ష వద్దు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అర్థం కావాలంటే మీరు తెలుగు పండితులైనంత మాత్రాన అర్థం అయిపోతుంది అనుకునేరు. భాషా పరిజ్ఞానం ఎంత ఉంటే బైబిల్ అర్థమైపోతుంది అనుకుంటున్నారా?
ఇంగ్లీష్ లిటరేచర్ బాగా చదివారు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ అర్థమైపోద్ది అనుకుంటున్నారా? హిస్టరీ తెలిస్తే, సైన్స్ తెలిస్తే బైబిల్ అర్థమైపోతుంది అనుకుంటున్నారా? బబులోను పండితులకే అర్థం కాలేదు ఆ రాత ఏంటో. బెల్షజరు రాజు ఎదుట గోడ మీద వచ్చిన రాత బబులోను పండితులుగా అర్థం కాలేదు. ఎవరిని పిలిపించుకున్నారు? ఏమన్నది రాజు తల్లి వచ్చి ఏమన్నది? పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ రాజ్యంలో ఉన్నాడు, అతనైతేనే చెప్పగలడు. జ్ఞానులను పండితులను వెతుక్కోకు నాయనా, వాళ్ళ వల్ల కాదు ఇది. లౌకికంగా చదవాల్సిన మాటలు కావివి. దైవావేశము కలిగిన లేఖనం ఇది. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, బైబిల్ నీకు మీదట ఊరికే వాగ్దానాలు, స్వస్థతలు, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, జాబ్స్, వివాహాలు, పెళ్ళిళ్ళు, ఏదటిది సంతానం, వీటి కొరకు మాత్రమే వాడడం మానేయండి. అవే పట్టుకుని ఉన్నారంటే వాటితో మీరు పరలోకం అయితే సంపాదించలేరు. శరీర సంబంధమైన వాటిని విత్తి ఆత్మ సంబంధమైన పంటను కోయలేరు అని చదివేమో కదా గలతీలో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా భూ సంబంధమైన, లౌకికమైన, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన రీతిలో వాక్యాన్ని విత్తి ప్రజల్లో ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ ఉజ్జీవము, ఆత్మ సంబంధమైన మార్పు చూడాలనుకోవడం వేస్ట్. అది యు కెన్ నాట్ రీప్ ద హార్వెస్ట్ బై సోయింగ్ కార్నల్ సీడ్స్. కార్నల్, వరల్డ్లీ, ఫ్లెషీ, శరీర సంబంధమైన రీతిలో వాక్యాన్ని బోధించి జనులలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని, మార్పును, సిద్ధపాటును కలుగ చేయలేము. అది కన్ఫర్మ్. అది రాకడలో సంఘం ఎత్తబడాలి అంటే ఆ జనము, ఆ క్రైస్తవులు, ఆ సేవకులు ఏమై ఉండాలి అంటే ఎక్స్క్లూజివ్గా, కంప్లీట్గా బాబోయ్ ఈ లోకం కాదు పరలోకమే అనే మైండ్ సెట్కి రావాలి. వస్తే అదే ఉద్యమం. ఇకపోతే అలా రాలేదనుకోండి, పాయింట్ నోట్ చేసుకొని చెప్తున్నాను, అలా రాకపోతే ఉద్యమం ఇప్పుడు రాదు, సంఘం ఎత్తబడిన తర్వాత వస్తుంది అని అర్థం. అలాగంటారా? చెప్తాను. అన్ని వరుసలు చెప్పేస్తామేంటి? కొంచెం ఆగండి, చెప్తాం. ప్రైజ్ ద లార్డ్.